డాక్టర్ కిడ్నీ ఫెయిల్యూర్ మేజర్ ప్రాబ్లం మనం వింటాం జనాల దగ్గర నుంచి. ఏ స్టేజ్లో అక్కడికి వెళ్తుంది? దానికి ముందు మనం ఏం చేయొచ్చు? సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కామన్గా చూస్తున్నాం ఇప్పుడు. అగైన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, బీపీ, షుగర్. మెయిన్ ఎలా తెలుస్తుంది అని అంటే సడన్ ఫెయిల్యూర్ కావచ్చు, నిదానంగా ఫెయిల్యూర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పాము కాటేసి సడన్గా కిడ్నీలు పనిచేయలేదు అని అంటే డయాలసిస్ చేస్తే ఒక 2 వారాల తర్వాత రికవర్ అయిపోవచ్చు. ఎందుకంటే కిడ్నీ సైజ్ బాగుంటుంది, దాని బ్లడ్ సప్లై బాగుంటుంది. ఓన్లీ పాము కాటేసింది కాబట్టి ఆ విషం పోయి ఆ కిడ్నీలు పని చేయకుండా చేసింది, బీపీ తక్కువై. రెండోది అట్లా కాదు, డైలీ నాన్ వెజిటేరియన్, డైలీ ఒబిసిటీ, వర్కింగ్ చేయకుండా స్ట్రెస్ తీసుకొని నిదానంగా బీపీ షుగర్ పెరిగి నిదానంగా కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోయి 5 సెంటీమీటర్స్ అయ్యాయనుకోండి, కిడ్నీ 10 సెంటీమీటర్లు ఉండాలి. 5 సెంటీమీటర్ అయిందనుకోండి, కిడ్నీలో ఇంకేం దమ్ము ఉండదు. ఎలా తెలుస్తుంది దమ్ లేదని? ఒంటికేమో వస్తూ ఉంటుంది, మనిషికేమో బయట ఏం కనిపించదు. తీరా లాస్ట్లో కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తారు. ఎలా కనుక్కోవాలి? క్రియాటినిన్ బ్లడ్ యూరియా టెస్ట్ ₹100 టెస్ట్. ₹100 డన్ ఈవెన్ స్మాలెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. ఏ ల్యాబొరేటరీ ఉన్నా కూడా క్రియాటిన్ బ్లడ్ యూరియా చేస్తారు. క్రియాటిన్ నార్మల్గా మనిషికి 1 ఉండాలి. 1.5 అయితే డోర్ ఓపెన్ చేసినట్టు కిడ్నీ ఫెయిల్యూర్కు. 2 అంటే హాఫ్ కిడ్నీస్ పోయినట్టు. 4 అని అంటే చాలా పార్ట్ పోయినట్టు. 8 వచ్చిందనంటే కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయినట్టు. ఓకే. క్రూడ్ క్రైటీరియా అంటే జనరల్ పబ్లిక్ తెలియడానికి. దాంట్లో సబ్ డీటెయిల్స్, సూపర్ స్పెషాలిటీ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఈరోజు పోయి ల్యాబ్లో పోయి ₹100 కట్టేసి క్రియాటిన్ ఎంత ఉందో చెప్పేస్తే నీకు 0.9 ఉందనంటే సూపర్. నెక్స్ట్ ఇయర్ అగైన్ ₹100 కట్టేసేసి క్రియాటిన్ ఎంత ఉందంటే 0.9 ఉందనంటే వెరీ గుడ్, కిడ్నీ ఫంక్షన్ ఇస్ నార్మల్. అంత స్మాల్ టెస్ట్ను మనం చేయించుకోము. 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ బ్లడ్ ఎంత ఉంది నీకు అని అంటే బాగానే ఉంది, కళ్ళు చూస్తారు అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. హిమోగ్లోబిన్ 14 ఉంటే సూపర్, 9 ఉంటే ఎక్కడో బ్లీడింగ్ అవుతుందేమో అని. సేమ్ క్రియాటినిన్, సింపుల్ టెస్ట్, డాక్టర్ కూడా అవసరం లేదు, పోయి శాంపుల్ ఇచ్చేసి క్రియాటినిన్ చెప్పు అని. ప్రజలకు తెలియంది ఏంటంటే క్రియాటినిన్. ఎవరు తెలుస్తుంది క్రియాటినిన్ అని చెప్పి ఇక్కడ తెలుసుకోవాలని? అందుకని రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని పెట్టారు దాన్ని. లేమ్యాన్, నా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించండి. గెట్ ఇట్, సీ ద రిపోర్ట్స్. 0.5 to 1.1 ఉండాలి. రేంజ్ ఉందా లేదా? ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఆల్ ఆర్ యూజింగ్ ద ఫోన్. సో క్రియాటినిన్ బ్లడ్ యూరియా, క్రియాటినిన్ బ్లడ్ యూరియా ₹200. నెంబర్ 2, మనకు సిమ్టమ్స్ వచ్చే కొద్దీ చాలా లేట్ అయిపోతుంది. రోజు యాక్టివ్ ఉంటాం, ఓ రోజు ఎప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు, లేజీ ఉండడము, ముఖం అంతా ఊదుకొని ఉండడము, కాళ్ళు వాపు రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, అలసట రావడము, మొత్తం ఒక కలరు ఎల్లో కలర్ స్కిన్ రావడము, టంగ్ అంతా పేల్గా ఉండడము, ఎవరైనా చూస్తే ఎందుకు ఏదైనా జబ్బు వచ్చిందా అన్నట్టు ఉండడము, హెయిర్ అంతా కలర్ మారిపోవడము, లషర్ లేకపోవడము, డ్రై ఐస్ ఉండడము, నెయిల్స్ అంతా పేల్ అయిపోయి హారిజాంటల్ అయిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవన్నీ కనుక్కునేటప్పటికి చాలా లేట్ అవుతుంది. ఈవెన్ వైఫ్ కూడా కనుక్కోలేదు ఏం చేంజెస్ వస్తున్నాయని, ఎందుకంటే స్లోగా వస్తాయి అవి. అందుకని హెల్త్ చెకప్ టెస్ట్లే బెటర్. సింపుల్ హెల్త్ చెకప్ టెస్ట్, నాట్ కాస్ట్లీ. సిటీ స్కాన్, బ్రెయిన్ స్కాన్, స్పైన్, ఎవ్రీబడి థింక్స్ దట్ 5,000, 10,000 ఇట్ విల్ కాస్ట్. నోట్ నెససరీ. సింపుల్ బ్లడ్ ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, క్రియాటిన్ ఎంత ఉంది, లివర్ ఫంక్షన్. రోజు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు చాలామంది, లివర్ ఏమైనా పాడవుతుందా సార్ అని అంటారు. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇస్ ₹500. ఆల్కహాల్ తాగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తాగితే రెగ్యులర్గా చెక్ అన్న చేయించుకోవాలి. సో బీ అవేర్. ఎవ్రీ ఇయర్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అన్నిటికంటే బెస్ట్. ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, అది బ్యాడ్ న్యూస్. ఎందుకు? రివర్సిబిలిటీ లేదు. కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ 5 ఏళ్ళలో అయిపోయి క్రియాటిన్ 10 వచ్చింది అనుకోండి, ఎంత ఉండాలి? 1. యు ఆర్ టాకింగ్ అబౌట్ 10. దెన్ డయాలసిస్ ఇండికేటెడ్. డయాలసిస్ ఏం చేస్తుంది? డైలీ ఇంట్లో మనం ఊట్ చేసుకుంటాం గలీజ్ అయిపోతే, మరుసటి రోజు మళ్ళీ డస్ట్ పడుతుంది. సో డయాలసిస్ ఈ రోజు చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత క్రియాటిన్ పెరుగుతుంది, మళ్ళీ ఫుడ్ తింటావు, మళ్ళీ వేస్ట్ ప్రోడక్ట్స్ వస్తాయి, బయటికి పోవు. అందరూ అంటారు ఒకసారి డయాలసిస్ చేసుకుంటే చాలని. ఎలా చాలు? ఒకసారి ఇల్లు ఊట్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం ఇల్లు క్లీన్ చేయమా? సో డైలీ వేస్ట్ ప్రోడక్ట్ క్రియాటిన్ బయటికి పోవాలి. సో డయాలసిస్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చేయించుకోవాలి. అంటే హాఫ్ ఆఫ్ ది టైం హాస్పిటల్లోనే ఉండాలి నువ్వు. ఎంత బ్యాడ్. ప్లస్ డయాలసిస్ గవర్నమెంట్ దానిలో ఫ్రీగా వస్తే పర్లేదు, కానీ బ్లడ్ అంతా కూర్చోాలి కదా. బ్లడ్ తీసి మిషన్లోకి వెళ్ళి మళ్ళీ పోవాలి. ఎన్ని గంటలు పడుతుంది? 3 అవర్స్. ఇట్లే కూర్చొని ఉండాలి. 3 అవర్స్ బ్లడ్ అంతా మిషన్ లేకపోతే బ్లడ్ కూడా కంటామినేట్ అవుతుంది కదా. నీ శరీరంలో బ్లడ్ అంతా మిషన్ లేకపోయి ఆ మిషన్లో అంతా మళ్ళీ నీ దాంట్లోకి రావాలి. రైగర్స్ వస్తాయి, చిల్స్ వస్తాయి, జ్వరం వస్తుంది. ఎన్నాళ్ళని చేయించుకుంటావు అట్లా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్.
నాన్ వెజిటేరియన్ డైట్, సాల్ట్ తక్కువ తినాలి, షుగర్ తక్కువ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ తాగాలి, రెగ్యులర్గా టెస్టులు చేయించుకొని ముందే చెప్పారనుకో, అరే బాబు కిడ్నీ ఇప్పుడే దెబ్బతింటుంది, 1.5 వచ్చింది, జాగ్రత్త ఉంటా అంటే డైలీ ఎక్సర్సైజ్ ప్రివెంట్స్. డైలీ 5 కిలోమీటర్స్ వాక్ చేసే వాళ్ళకు జనరల్గా ఇట్లా సడన్గా కిడ్నీలు ఫెయిల్ అవ్వవు. పొద్దున్న లేయడము, తినడము, ఫాస్ట్గా వెళ్ళడం, మళ్ళీ గంట సేపు 6 గంటలు 9 గంటలు కూర్చోవడము, మళ్ళీ మధ్యాహ్నం తినడం, మళ్ళీ 6 గంటలు కూర్చోవడం, రాత్రి పోయి దబ్బని పడుకోవడం. వేర్ ఈజ్ ద బాడీ ఎక్సర్సైజ్? రియాక్టివ్ బ్లడ్ యూరియా పెరిగిపోతుంది. సో డయాలసిస్ ఒక పార్ట్, ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీ ఇవ్వాలి. కిడ్నీ ఇవ్వాలంటే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్, వైఫ్ 7 మంది ఇవ్వడానికి ఛాన్స్. మెడికో లీగల్ ప్రాబ్లం, గవర్నమెంట్ రూల్, ఇంకెవ్వరు ఇవ్వడానికి లేదు. ఇవ్వాలి అని అంటే కమిటీకి వెళ్ళాలి, పెద్ద ప్రాసెస్. లక్కీగా వైఫ్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ బాగా హెల్తీగా ఉండి వాళ్ళ క్రియాటిన్ నార్మల్ ఉండి వాళ్ళు ఇవ్వగలిగితే అదృష్టం, లేకపోతే డయాలసిస్. సో డయాలసిస్ ఈజ్ టెంపరీ. ఎవ్రీ 3 డేస్కి చేయించుకోవాలి బతికినంత కాలం. డబ్బులు ఖర్చు అవుతుంది, మధ్య మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అడ్మిట్ అవ్వాలి. ఇవన్నీ పేషెంట్కు మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఫ్యామిలీ. చాలా చాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి, గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది, కానీ ఊర్లో నుంచి నువ్వు డయాలసిస్ సెంటర్ రావాలి కదా అందరూ, ప్లస్ ఇంట్లో వర్క్ అంతా పోతుంది కదా. అందుకని డయాలసిస్, కిడ్నీ ఫెయిల్యూరు, సడన్ డెత్ ఉండదు. చూడలేక చూసి అలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా చాలా చాలా సఫర్ అవుతారు. అందుకనే ప్రివెన్షన్ బెటర్. లెస్ సాల్ట్, లెస్ నాన్ వెజ్, మోర్ ఎక్సర్సైజ్, మోర్ వాటర్.